కాన్సెప్ట్ ప్రోగ్రామ్. మేము జనరల్గా పిల్లలు అడిగినప్పుడు మ్యాథ్స్ అంటే పిల్లలు ఏమంటారంటే సార్ నాకు మ్యాథ్స్ అంటే భయం సార్ అని అడుగుతారు. పేరెంట్స్ వాళ్ళు మాట్లాడిందండి. పేరెంట్స్తో కలిసి మేము ఏమడిగామంటే నాన్న మ్యాథ్స్ ఇంతమంది ఇక్కడ పిల్లలకి భయం అని చెప్పేసి అంటే చేతులు ఎత్తారండి పిల్లలు. ఎందుకురా మ్యాథ్స్ అంటే సార్ మ్యాథ్స్ ఇస్ వెరీ టఫెస్ట్ సబ్జెక్ట్ సార్ యూనో అంటారు. ఒరే మ్యాథ్స్ కాదు టఫెస్ట్ సబ్జెక్ట్. నేను ఒక పాయింట్ అడిగాను, ఒరే 1,01,112 తర్వాత వచ్చే నెంబర్ ఏంటంటే వాడు ఆ నెంబర్ చెప్తున్నాడు. ఒరే నీకు మ్యాథ్స్ రాకపోవడం ఏంటని అడుగుతాం. పిల్లలు ఏమని చెప్తా అంటే సార్ నాకు ట్రిగ్నోమెట్రీ అంటే భయం, నాకు జామెట్రీ అంటే భయం. అంటే మ్యాథ్స్ ప్రాబ్లం కాదు, మ్యాథ్స్లో కొన్ని చాప్టర్స్తో ఉన్న భయం అండి పిల్లలకి. కానీ ఆ కొన్ని చాప్టర్స్తో ఉన్న భయాన్ని మొత్తం మ్యాథ్స్తో కలుపుకొని చెప్తారు పిల్లలు. కాబట్టి మేము ఏం చేశామంటే ఈ ఎపిక్ ప్రోగ్రామ్లో ఏం చేయబోతున్నాం, చాలా జాగ్రత్తగా వినండి పేరెంట్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు ఉంటుందంటే 17 రోజులు ఉంటుంది. జూన్ 12 స్టార్ట్ అయితే జూన్ 30 దాకా జరుగుతుందండి. ఈ 17 రోజులు ఎంత ఇంపార్టెంట్ అంటే పేరెంట్స్కి, పిల్లలకు కాదండి నేను చెప్తుంది. ఈ 17 రోజులు ఇంపార్టెంట్ ఎవరికంటే పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా అంటే మీ పిల్లవాడు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో దాన్ని బయట పెట్టేదే ఈ 17 రోజులండి. ఏం చేయబోతున్నాం ఆ 17 రోజుల్లో? మేము స్కూల్కి ఒక కొత్త బుక్లెట్ రిలీజ్ చేస్తున్నామండి. ఆ బుక్లెట్ ఏమంటారంటే ఎపిక్ బుక్లెట్ అంటారండి. బుక్లెట్ పేరు ఎపిక్ బుక్లెట్. ఈ బుక్లెట్లో 3 సబ్జెక్ట్స్ పైన మేము ఈ బుక్లెట్ ఇస్తామండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పైన 3 బుక్లెట్స్ పైన ఇస్తాము. దీంట్లో ఈ మ్యాథ్స్ బుక్లెట్లో ఏముంటుందంటే పిల్లవాడు, చాలా మంది పిల్లవాళ్ళ ప్రాబ్లం ఏంటంటే అండి వాడికి సమ్ ఎట్లా చేయాలో తెలుస్తుంది, కానీ క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా ఎట్లా చేయాలో పిల్లలకి తెలియదండి. ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు మరీ దారుణమైంది. ఇప్పుడున్న సొసైటీ అయితే దారుణమైంది. ఒకప్పుడైతే కనీసం మీ పిల్లలకి 100 రూపాయలు తీసుకొని ఇచ్చి, ఒకవేళ కనుక షాప్లో కనుక 87 రూపాయలు 50 పైసలు అయితే వాడికి ఎంత చిల్లర తీసుకురావాలో తెలుస్తుంది. ఇప్పుడు అలా లేదు. వెళ్ళామా, ఫోన్ తీసామా, స్కాన్ చేసామా, ఎంత కొట్టామా, బయటకు వచ్చామా, అయిపోయా. ఇది జరుగుతున్న సినారియో. ఇప్పుడు కనీసం వాళ్ళకి షాప్లో ఎంత మనీ ఇస్తే ఎంత రిటర్న్ వస్తుంది అనేది కూడా తెలియట్లేదండి పిల్లలకి. ఏమని ఇవన్నీ మీకు చిన్నవి అనిపించవచ్చు, ఇవి చాలా డెప్త్ కాన్సెప్ట్స్ అండి. కొన్ని రోజుల తర్వాత మీ పిల్లల బ్రెయిన్ ఆగిపోతుంది, పని చేయడం ఆగిపోతుంది, క్యాలిక్యులేటెడ్గా ఆలోచించడం ఆగిపోతుంది. ఏమని అడిగితే ఫోన్ ఇస్తారు. ఈరోజు కూడా మీ పిల్లలకు ఒక క్యాలిక్యులేషన్ ఇచ్చినామంటే ఫోన్ తీసి చెప్తా అంటారు. మీరు చూసుకోండి కావాలంటే ఇంటికి వెళ్ళి. ఇప్పుడు చెప్పే పాయింట్ చాలా జాగ్రత్తగా. అందుకనే మేము ఈ ఎపిక్ బుక్లెట్లో ఏం చేస్తామంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పైన ఏమి చేస్తే మ్యాథ్స్ తనకు వస్తుంది, ఏం చేస్తే ఫిజిక్స్ వస్తుంది, ఏం చేస్తే కెమిస్ట్రీ వస్తుందో ఆ బుక్లెట్లో ఉంటుందండి. అన్ని టిప్స్ ట్రిక్స్గా ఆ బుక్లో ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను డియర్ పేరెంట్స్, ఇక్కడ మీరు గమనించండి. ఆ సబ్జెక్టు పైన స్ట్రెంథన్ చేయడానికి మాత్రమే ఫోకస్ చేస్తామండి. ఆ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 2 days ఏమో ఎపిక్లోకి సంబంధించిన టిప్స్ ట్రిక్స్ పిల్లలకి చెప్తాము. అంటే మ్యాథ్స్లో ఎడిషన్స్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్స్ చేయాలన్నా, మల్టిప్లికేషన్స్ చేయాలన్నా, డివిజన్స్ చేయాలన్నా, సబ్స్టిట్యూషన్స్ చేయాలన్నా కూడా ఒక క్వశ్చన్ చూసినామంటే తన మైండ్లో క్యాలిక్యులేట్ ఎంత ఫాస్ట్గా చెయ్యాలి అన్నది ఫస్ట్ నేర్పిస్తామండి పిల్లలకి. ఫస్ట్ 2 days ఆ ప్రోగ్రామే జరుగుతుంది. 3వ రోజు నుంచి చాలా జాగ్రత్తగా వినండి. 15 రోజులు అంటే 3rd day నుంచి 15 days వరకు అండి. అంటే 12th, 13th, 14th కనుక మన ఎపిక్ బుక్లెట్లో కనుక క్లాసులు జరిగితే 15 నుంచి 30వ తారీఖు వరకు వాళ్ళకి ప్రతిరోజు ఒక ఎగ్జామినేషన్ జరుగుతుందండి. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఫస్ట్ దీంట్లో డ్యూరేషన్ ఎంతసేపు ఉంటుందంటే మీకు డ్యూరేషన్ 10 minutes ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే దాంట్లో 30 questions ఉంటాయండి. ఈ ఎపిక్ ఎగ్జామ్ 1 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తే ఈ ఎగ్జామినేషన్లో ఉండే క్వశ్చన్స్ అన్నీ కూడా ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, సబ్స్టిట్యూషన్స్ పైన ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్ డియర్ పేరెంట్స్? ఎస్ ఆర్ నో? లేకపోతే మళ్ళీ అందరూ ఓ కాదుగా. ఆర్ యూ దేర్ పేరెంట్స్? ప్లీజ్ రైజ్ ద హ్యాండ్స్. ఇఫ్ యు ఆర్ వెరీ అటెంటివ్ ప్లీజ్ రైజ్ ద హ్యాండ్స్. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్గా వినాల్సిందండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు దీంట్లో ఉండే క్వశ్చన్స్ అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను ఒక క్వశ్చన్ నెంబర్ చెప్తాను, ఆ క్వశ్చన్ నెంబర్ పైన మాత్రమే ఫోకస్ చేయండి. మీ పిల్లవాడు ఫస్ట్ రోజు ఎపిక్ ఎగ్జామ్ రాశాడు, ఆ ఎగ్జామినేషన్లో 10వ క్వశ్చన్ నెంబర్ దగ్గర తప్పు చేశాడు అనుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి పాయింట్. ఎన్నో క్వశ్చన్ దగ్గర తప్పు చేశాడండి మీ పిల్లవాడు? 10th క్వశ్చన్లో తప్పు చేశాడు. ఫస్ట్ రోజు ఎగ్జామ్ అయిపోయింది. ఈ ఎగ్జామ్ పేపర్ తీసుకొని మీ ఇంటికి వస్తారండి. మీరు ఒకసారి చూడండి ఏవేవి కరెక్ట్ చేస్తున్నాడు, ఏవేవి కరెక్ట్ చేయట్లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. 2వ రోజు పిల్లోడికి 2వ ఎగ్జామినేషన్ జరుగుతుందండి స్కూల్లో. దాన్ని ఎపిక్ ఎగ్జామ్ 2 అంటాం. 10th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి.
ఫస్ట్ ఎగ్జామినేషన్లో, సెకండ్ ఎగ్జామినేషన్లో 10th క్వశ్చన్ సబ్ట్రాక్షన్ పైన ఉంది, అవునా కదా పేరెంట్స్? సెకండ్ క్వశ్చన్ 10th క్వశ్చన్ దేనిపైన ఉంది? సబ్ట్రాక్షన్ పైన ఉంది. 2.436 మైనస్ 6.789 సెకండ్ ఎగ్జామినేషన్లో. అట్లాగే థర్డ్ ఎగ్జామినేషన్లోకి వెళ్ళి మళ్ళీ 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ కూడా సబ్ట్రాక్షన్ పైన ఉందండి, అవునా కదా అండి? ఇప్పుడు పిల్లవాడు ఫస్ట్ రోజు ఆ క్వశ్చన్ని తప్పు చేశాడు, సెకండ్ రోజు కూడా ఆ క్వశ్చన్ తప్పు చేశాడు, థర్డ్ రోజు కూడా అదే తప్పు చేశాడు అనుకోండి, పిల్లవాడికి క్లియర్గా మైండ్లో అర్థమవుతుందండి, నేను 3 డెసిమల్ సబ్ట్రాక్షన్స్ని చేయలేకపోతున్నాను. మరి 3 డెసిమల్ సబ్ట్రాక్షన్ని నేను చెయ్యాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ ఆ 3 రోజులు చెప్పిన ఎపిక్ బుక్లెట్లోకి వెళ్ళి టిప్స్ ట్రిక్స్ నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ రోజు ఎగ్జామ్కి వచ్చి కూర్చుంటాడండి. ఐ థింక్ సో ద పాయింట్ ఇస్ క్లియర్ యువర్ పేరెంట్. మీకు క్లియర్ అయిందా అండి పాయింట్? సరే, ఇప్పుడు 4th ఎగ్జామ్ మళ్ళీ మీరు 10th క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మీరు 4th ఎగ్జామినేషన్లో కనుక 10th క్వశ్చన్ చూస్తే మళ్ళీ అది 3 డెసిమల్ సబ్ట్రాక్షన్ అవుతుంది. అంటే పిల్లవాడికి మ్యాథ్స్ అనే భయం కాదండి, మ్యాథ్స్లో తను ఎక్కడ వీక్ అవుతున్నాడు అనేది ప్రతిరోజు మనం పాయింట్అవుట్ చేస్తాము. 10th క్వశ్చన్ నువ్వు రోజు తప్పు చేస్తున్నావు అంటే నువ్వు 3 డెసిమల్ సబ్ట్రాక్షన్లో వీక్గా ఉన్నావురా. ఆ 3 డెసిమల్ సబ్ట్రాక్షన్ నీకు స్ట్రాంగ్ అవ్వాలి అంటే వెళ్ళి ఎపిక్ బుక్లెట్లో చూసుకో, అక్కడ టిప్ ట్రిక్ ఉంటుంది, దాన్ని ఫాస్ట్గా ఎట్లా చేయాలో. నెక్స్ట్ రోజు పెన్ను పెట్టకుండా దాన్ని చూసి చేయగలిగేటట్టు నువ్వు తయారవు అని చెప్పేదే ఎపిక్ ప్రోగ్రామ్ అని. ఈజ్ ఇట్ క్లియర్ యువర్ పేరెంట్స్? ఇప్పుడు పేరెంట్స్ యొక్క బాధ్యత ఏంటో చెప్తాను. ఈ పేపర్ లాగా చూడకండి, అది ఆ పేపర్ తీసుకొని ఏ క్వశ్చన్ నెంబర్ దగ్గర తప్పు చేస్తున్నాడో నోట్ చేసుకోండి. అర్థమైందా పేరెంట్స్? మళ్ళీ చెప్తున్నాను, 17 రోజుల పాటు కనుక చేయగలిగితే మీ పిల్లవాడిని చాలా వాటి నుంచి బయటకు లాగేస్తామండి. కాబట్టి మీ పిల్లవాడు ఈరోజు వచ్చాడు ఇంటికి, 3rd క్వశ్చన్ తప్పు చేశాడు, 11th క్వశ్చన్ తప్పు చేశాడు, 20th క్వశ్చన్ తప్పు చేశాడు. మీరు నోట్ చేసుకోండి. 11, 15, 20 ఈ 3 క్వశ్చన్స్ తప్పు చేశాడు, నోట్ చేసుకోండి. రెండో రోజు రెండో పేపర్తో వస్తాడండి ఇంటికి, మళ్ళీ 11th, 15th, 20th క్వశ్చన్ తప్పు చేస్తున్నాడు లేదో చూడండి. 3వ రోజు కూడా అదే తప్పు చేశాడంటే మీ పిల్లవాడి వీక్ పాయింట్ అక్కడే ఉన్నట్టండి. ఐ థింక్ సో ద పాయింట్ ఇస్ క్లియర్ అయిపోయింది. అప్పుడు మీ పిల్లవాడిని, అరే నువ్వు పర్టికులర్గా 15th క్వశ్చన్ 10th క్వశ్చన్ దగ్గర తప్పు చేస్తున్నావు కాబట్టి వెళ్ళి ఈ టిప్పులు ఫాలో అవ్వు, నువ్వు బాగా చేస్తావు. ఈ రోలు పిల్లలకు ఎంత బాధ్యత ఉంటుందో పేరెంట్స్ కూడా అంత బాధ్యత ఉంటుందండి. రెండో పాయింట్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇదే అసలు కెమిస్ట్రీ రావాలంటే పిల్లలకి రావాల్సింది ఏంటంటే ఎలిమెంట్స్ అండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ యువర్ పేరెంట్స్, చాలా జాగ్రత్త. ఎలిమెంట్స్ కనుక వస్తే హైడ్రోజన్ అంటే ఏంటి, హీలియం అంటే ఏంటి, లిథియం అంటే ఏంటి, ఎలిమెంట్స్ కనుక వస్తే పిల్లవాడికి చాలా స్ట్రాంగ్ 90% ఆఫ్ కెమిస్ట్రీ మీ పిల్లవాడికి వచ్చినట్టేనండి. ఎలిమెంట్స్ రావాలి. ఆ ఎలిమెంట్స్ పైన ఎట్లా ఫోకస్ చేస్తాము? ఇప్పుడు దీంట్లో కూడా మనం ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎపిక్ ఎగ్జామ్ 1 కెమిస్ట్రీలో మనం 5th క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నాము, ద అటామిక్ నెంబర్ ఆఫ్ బెరిలియం. ఫర్ ఎగ్జాంపుల్ 5th క్వశ్చన్లో ద అటామిక్ నెంబర్ ఆఫ్ బోరాన్ ఈస్ డాష్ అన్నారు. ఇది ఫస్ట్ ఎగ్జామ్ రోజు. అదే సెకండ్ ఎగ్జామ్కి వెళ్తే 5th క్వశ్చన్లో ద సింబల్ ఆఫ్ బోరాన్ ఈస్ డాష్ అని ఉంటుంది. 3వ రోజు అదే 5th క్వశ్చన్ కనుక చూసుకుంటే బోరాన్ సింబల్ కంటైన్స్ డాష్ లెటర్స్ అని ఉంటుంది. 4th ఎగ్జామినేషన్ రోజు బి ఇస్ ద సింబల్ ఫార్ అని ఉంటుంది. 5th ఎగ్జామినేషన్ రోజు ఏ న్యూట్రల్ బోరాన్ ఆటమ్ హ్యాస్ డాష్ ఎలక్ట్రాన్స్ అని ఉంటుంది. ఇంకా 5th క్వశ్చన్ మొత్తం దేనిపైన ఉంటుందండి? ప్రతిరోజు బోరాన్ పైన ఉంటుందండి. రోజు పిల్లవాడు ఆ ఎలిమెంట్ గురించి చదివి 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 15 రోజుల తర్వాత ఆ ఎలిమెంట్స్ అన్ని పిల్లవాడి మైండ్లో కూర్చుంటాయండి. ఇప్పుడు టీచర్ కనుక క్లాస్ చెప్పి బోర్డు పైన బోరాన్ అని రాశారనుకోండి, ఇంకా వీడి మైండ్లో చెప్పేస్తుంది బోరాన్కి సింబల్ ఉంటుంది, వీటిలో ఇన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇన్ని ప్రోటాన్స్ ఉంటాయి, ఇన్ని న్యూట్రాన్స్ ఉంటాయి, దాని కాన్ఫిగరేషన్ లా ఉంటుంది. మొత్తం వీడి మైండ్లో రీడ్ అయిన తర్వాత పిల్లలకి క్లాసెస్ చెప్పడం చాలా ఈజీ అవుతుంది. ఐ థింక్ సో ద పాయింట్ ఇస్ క్లియర్. పేరెంట్స్ ఆర్ యు ఫాలోయింగ్? ష్యూర్. ఫాలో అవుతున్నట్లయితే ఒకసారి ఫాలోయింగ్ అన్నప్పుడే చేతులెత్తండి ప్లీజ్. ఎందుకంటే దేవుడా చెయ్యే కదండి నేర్పనింది. మీరు ఇంత అయ్యో నేను దుర్మార్గం చూస్తున్నారు ఏంటంటే నేను. సరే, ఇంకో పాయింట్ చెప్తాను. జనరల్గా మీరు ఏమైనా ఒక మంచి మీ పిల్లోడికి అందుతున్నప్పుడు మీరు చప్పట్లు కొట్టాలండి, అవునా కదా? అవునా కదా అండి? అవునా కదా? ఇప్పుడు అర్థమైంది మీకు. సరే, ఇక్కడ ఒక పాయింట్ చెప్తా, పేరెంట్స్ అందరికి ఇంకో పాయింట్ చెప్తా. మీకు విషయం తెలుసా అండి, మీరు చప్పట్లు ఎలా కొడుతున్నారు కానీ గుర్తుపెట్టుకోండి. పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తానండి. మీరు ఎప్పుడైతే చప్పట్లు కొడతారో, మీరు చప్పట్లు కొడతారు కదండి, ఎప్పుడైతే చప్పట్లు కొడతారో మన ఫింగర్స్లో ఉన్న నరాలు ఉంటాయి కదా, ఈ నరాలన్నీ యాక్టివేట్ అయ్యి 30 సెకండ్ల పాటు కనుక చప్పట్లు కనుక గట్టిగా కొడితే మన బాడీలో ఉన్న రోగాలు తగ్గుతూ వెళ్ళి ఒక డే లైఫ్ స్పాన్ పెరుగుతుంది. తెలుసా అండి మీకు? ఇది సైంటిఫిక్గా ఒకసారి మీకు కొట్టి చూడండి, మీకు తెలుస్తుంది. ఒకసారి మీరు కొట్టి చూస్తే తెలుస్తుంది. మీరు ఇంకా దుర్మార్గులు.
మీరు కాదు మాకు ఏమండి మీ పిల్లల కోసం చెప్తున్నానంటే చప్పట్లు కొట్టమంటే ఏమండి మీ హెల్త్ 1 రోజు ఇంక్రీజ్ అవుతుందండి చప్పట్లు కొట్టి అంటేనేమో మీకు కొడుతూనే ఉన్నారు మరి అసలు భలే ఉంటారండి. ఓకే ఫైన్, ఏం లేదండి ఆఫ్టర్నూన్ టైం కదా, కొద్దిగా మన సెషన్ కొద్దిగా ఎంటర్టైనింగ్గా వెళ్తేనే నా కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి, కానీ మీరు నిద్రపోవు. అది నా కాన్సెప్ట్ అండి. అందుకనే మధ్య మధ్యలో నేను ఫ్రీగా ఉంటూ ఉంటాను. బట్ నేను ఫ్రీగా ఉన్నాను కదా అని మీ పిల్లలు చదువు గురించి మర్చిపోకండి. సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్, సెకండ్ డే లాంచ్ చేయబోతున్నాం ఈ అకాడమిక్ ఇయర్. కాల్డ్ యాజ్ అన్ ఎపిక్ ప్రోగ్రామ్ అండ్ దేర్ ఇస్ ద సెకండ్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ నేను మీకు మొన్న ఒక పాయింట్ చెప్పానండి లాస్ట్ టైం నేను డిస్కస్ చేసేటప్పుడు. ఏ కంటెంట్ అయితే స్క్రీన్ పైన కనబడుతూ ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంటెంట్ స్క్రీన్ పైన కనబడుతూ ఉందండి. ఇప్పుడు ఆ కంటెంట్ బేస్ చేసుకొని టీచర్స్ క్లాసెస్ చెప్తూ ఉంటారండి పిల్లలకి. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ హ్యూమన్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ చెప్తుంటే మీకు అందరికీ తెలిసిన విషయమేనండి. ప్రతి క్లాస్ రూమ్లోనూ మనకు ఐఎఫ్బి ప్యానల్స్ ఉన్నాయి. ఐఎఫ్బి ప్యానల్స్ పైన ఇట్లాగే కంటెంట్ వేసి వాళ్ళ క్లాసెస్ చెప్తూ ఉన్నారండి. దీంట్లో ఎలా చెప్తున్నారంటే, దీంట్లో పోయినసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ కాన్సెప్ట్ అయితే మన పిల్లలు చెప్తున్నామో దాంట్లో 2 రకాల వర్డ్స్ కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వర్డ్ పైన క్లిక్ చేసినా దాని విజువలైజేషన్ వస్తుందని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 బ్రెయిన్ పైన క్లిక్ చేశాను, వెంటనే 4 బ్రెయిన్ వచ్చేసింది, స్క్రీన్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తారు. అలాగే మిడ్ బ్రెయిన్ పైన క్లిక్ చేశాను, దట్ ఈస్ ద మిడ్ బ్రెయిన్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ అసలు బ్రెయిన్ స్ట్రక్చర్ గురించి చెప్పాలంటే దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద బ్రెయిన్. అంటే మేము ఏమని చెప్పామంటే, ఏది చెప్పినా పిల్లలకు విజువలైజ్గా చెప్పండి, వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందని చెప్పామండి. రెండోది ఏం చెప్పామంటే, లాస్ట్ ఇయర్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా లాస్ట్ ఇయర్ ఇంకొక పాయింట్ ఏం చెప్పామంటే, ఒక పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకుంటే, లెట్స్ సే నేను ఒక కాన్సెప్ట్ చెప్తున్నాను, నేను ఈ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకుని ఎప్పుడైతే నేను ఈ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసి వదిలేస్తానో రైట్ సైడ్ మీకు ఒక కొత్త మెనూ ఆప్షన్ వస్తుందండి. రైట్ సైడ్ మీరు మెనూ ఆప్షన్ చూస్తే మీకు ఆ పారాగ్రాఫ్ పైన ఎక్స్పెరిమెంట్ కావాలా, 1 మార్క్ క్వశ్చన్స్ కావాలా, 2 మార్క్ క్వశ్చన్స్ కావాలా, 8 మార్క్ క్వశ్చన్స్ కావాలా, ఇంపార్టెంట్ పాయింట్స్ కావాలా, మీకు ఏం కావాలి దానిపైన అని అడుగుతుందండి. మాకు ఇది కావాలి అని అడిగితే దానిపైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కనుక టీచర్ కనుక లాస్ట్ ఇయర్ జరిగిందేనండి, టీచర్ కనుక నాకు దీనిపైన ఒక వర్క్ షీట్ కావాలి అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి, ఏ పారాగ్రాఫ్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ పారాగ్రాఫ్ పైన వర్క్ షీట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుందండి పిల్లలకి. దాన్ని పిల్లల చేత క్లాస్ రూమ్లో ప్రాక్టీస్ చేయిస్తూ ఉన్నారు. దిస్ ఇస్ ద థింగ్ వాట్ హ్యాస్ హ్యాపెన్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చాలా జాగ్రత్త. మీకు ఇది చేసినట్టు మీరు ఇప్పుడు చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఇచ్చిందంటే, వర్క్ షీట్ ఏమో పైన మనం సెలెక్ట్ చేసుకున్న హెడ్డింగ్ హ్యూమన్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, వర్క్ షీట్ హ్యూమన్ బ్రెయిన్ స్పైనల్ కార్డ్ పైన ఇచ్చింది. 5 సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చింది, 5 ట్రిక్కీ క్వశ్చన్స్ ఇచ్చింది, 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చింది, 5 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, దాని కింద ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్ ఇచ్చిందండి. ఇది జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ దాకా జరిగిందండి. ఒకవేళ మీ ఇంట్లో మీ పిల్లలు డిస్కస్ చేస్తే సంతోషం, డిస్కస్ చేయకపోతే ఈరోజు మీరు చూసుకోవచ్చు. ఇవే జరుగుతున్నాయి క్లాస్ రూమ్లో. అయితే మేము అడిగిన ఒక క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. లాస్ట్ ఇయర్ మేము ఏం చేశామంటే 6,000 మంది పిల్లల పైన మేము అనాలిసిస్ చేశామండి. చాలా జాగ్రత్తగా. ఇప్పుడు నేను మీకు చెప్తుంది రెండో రీసెర్చ్ పాయింట్. ఆ రీసెర్చ్ పాయింట్ ఏంటంటే, ఈ 6,000 మంది పిల్లలకి మేము ఒక క్వశ్చన్ అడిగామండి, కంటెంట్ ఇంపార్టెంటా, డయాగ్రామ్ ఇంపార్టెంటా? సరే ఇప్పుడు చాలా జాగ్రత్తగా. ఒక ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగారు, క్వశ్చన్ కింద ఆన్సర్ ఇచ్చారు, దాని కింద డయాగ్రామ్ ఉందండి. పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి నాకు. కంటెంట్ ఇంపార్టెంటా, డయాగ్రామ్ ఇంపార్టెంట్? ఎవరు ఎత్తలేదా? సరే సార్ డయాగ్రామ్ ఇంపార్టెంట్ సార్ అని వాళ్ళు చేయలేదు. బాగానే సార్ 2 ఇంపార్టెంటే సార్ అని వాళ్ళు చేయలేదు. 2 ఇంపార్టెంట్ అని వాళ్ళు. సరే ఇప్పుడు చాలా జాగ్రత్తగా. మేమేం చేసామంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. మేము డెవలప్ చేసిన కాన్సెప్ట్ ఎలా ఉందంటే, ఇప్పుడు మీకు ఒక కంటెంట్ కనబడుతూ ఉంది, ఆ కంటెంట్ కింద మీకు ఒక డయాగ్రామ్ కనబడుతుంది. కనిపిస్తుందా డియర్ పేరెంట్స్? ఎస్, కెన్ యూ సీ ద డయాగ్రామ్? సరే ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి చెప్పే పాయింట్. దీన్నే మేము ఇమేజ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అని చదువుతామండి. ఇమేజ్ బేస్డ్ ఎడ్యుకేషన్. చాలా జాగ్రత్తగా వినండి. ఇమేజ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక దాకా నేను ఒక పారాగ్రాఫ్ని ఇట్లా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఒక మెనూ ఆప్షన్ వచ్చింది. ఎక్స్పెరిమెంట్ కావాలా, 1 మార్క్ కావాలా, 2 మార్క్ కావాలా, ఒక మెనూ ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా చూడండి పేరెంట్స్, మీకు ఒక ట్విస్ట్ కనబడుతుంది ఇంకో. ఇప్పుడు టీచర్ ఈ పైన ఉన్న కంటెంట్ మొత్తం కూడా కింద ఉన్న ఇమేజ్ పైన చెప్తుందా లేదా? అవునా కదండి? ఇప్పుడు మేము 6,000 మంది పిల్లల పైన లాస్ట్ ఇయర్ మేము ఒక రీసెర్చ్ చేశామండి. మేము పిల్లలు ఏం అడిగామంటే, రేనన్నా కంటెంట్ ఇంపార్టెంటే, డయాగ్రామ్
ఇంపార్టెంట్ అంటే పిల్లలు చెప్పింది ఆన్సర్ ఏంటి తెలుసా? డయాగ్రామే ఇంపార్టెంట్ సార్ అని చెప్పారు. చాలా సంతోషం వేసింది. డయాగ్రామ్ ఇంపార్టెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. మేము రెండో క్వశ్చన్ అడిగాము, నాన్న డయాగ్రామ్ ఎందుకు ఇంపార్టెంట్ అనుకుంటున్నారా అంటే, సార్ ఎగ్జామినేషన్లో మేము డయాగ్రామ్ చాలా నీట్గా వేసి బాగా లేబుల్ చేసి మాకు మార్కులు బాగా వస్తాయి సార్. ఇది వాళ్ళు చెప్పిన ఆన్సర్. ఇంకో పాయింట్ చెప్తాను, పిల్లల్లో ఉన్న సైకాలజీ అదేనండి సార్. ఇంకో పిల్లలు ఏమని చెప్పారంటే, మేము డయాగ్రామ్ బాగా వేసి కనుక పార్ట్స్ కనుక బాగా లేబుల్ చేస్తే పైన కంటెంట్ చూడరు సార్, కరెక్షన్ చేసేవాళ్ళు ఆ డయాగ్రామ్ చూసి మార్క్స్ వేస్తారు సార్. అసలు అది కాదు కదండి ఉండాల్సింది పిల్లల మైండ్లో. అది మార్చడం కోసమే మేము ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చాము. ఆ టెక్నాలజీని కూడా చాలా సంతోషంగా చెప్పగలమని. ఇప్పటిదాకా ఏ స్కూల్లోనూ ఆ టెక్నాలజీ గురించి మేము మాట్లాడలేదండి ఇప్పటిదాకా. నెక్స్ట్ ఇయర్ జూన్లో మాట్లాడతాం యాక్చువల్గా. కానీ మాకు సార్తో ఉన్న అనుబంధం ఎట్లా అంటే, ఏ కొత్త ఇన్నోవేషన్ ఇచ్చినా కానీ ఫస్ట్ ఇవ్వాలనుకున్న స్కూల్ శ్రీ భాషిత అండి. ఎందుకంటే వాళ్ళకి ఆ విషయం ఉంది కాబట్టి. ఎవరి కోసం కొడుతున్నారండి మీరు చప్పట్లు? మీకోసం, స్కూల్ కోసం. మరి స్కూల్ కోసం కొట్టే కొద్ది గట్టి కొట్టండి. వీళ్ళు మీకోసమేమో ఇంత కష్టపడుతుంటే, వీళ్ళు మీకోసమేమో రాత్రి పగలు మాతో కూర్చొని డిస్కస్ చేస్తారు. సార్ కనుక మాకు ఫోన్ చేస్తారంటే గంటలు గంటలు ఆ ఫోన్ కట్ అవ్వదు, మాట్లాడుతూనే ఉంటారు. సార్ ఇంకేం చేద్దాం పిల్లల గురించి. మీరు ఒక్క 10 సెకండ్లు కూడా చప్పట్లు కొట్టకపోతే ఎట్లా? సరే, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను వినండి. ద పాయింట్ ఈస్ ఏమంటే, నేను ఇందాక ఒక పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకున్నాను. మీకు రైట్ సైడ్ మెనూ ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చాలా జాగ్రత్తగా చూడండి. మీకు ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుందా అండి? పైన ఉన్న కంటెంట్ మొత్తం కింద ఇమేజ్ పైన గురించే కదండి, అవునా కదండి? అక్కడ ఇమేజ్, ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్లో ఒక ఫోటో వేసి ఆ ఫోటోలో కింద దాని గురించే కదండి రాసేది. బుక్లో కూడా ఇక్కడ ఒక ఇమేజ్ చూపించారంటే దాని గురించే కదా మొత్తం రాసేది. ఇప్పుడు ఆ ఇమేజ్కి సంబంధించి ఏం చేశాను మేము, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఒక పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ డియర్ పేరెంట్స్. నేను ఒక పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ సైడ్ మీకు ఏం కావాలని అడిగితే ఎక్స్పెరిమెంట్ 1 మార్క్ క్వశ్చన్సా 2 మార్క్ క్వశ్చన్సా. కానీ నేను ఎప్పుడైతే ఇమేజ్ పైన క్లిక్ చేస్తానో, చాలా జాగ్రత్తగా దేర్ వుడ్ బి ఎ డిఫరెన్స్. నేను ఎప్పుడైతే ఇమేజ్ పైన క్లిక్ చేస్తానో మీకు రైట్ సైడ్ పైన వచ్చే మెనూ ఆప్షన్స్ మారిపోతుందండి. మీరు గమనించండి, ఇప్పుడు మీకు రైట్ సైడ్ కనపడే మెనూ ఆప్షన్స్ ఏంటండి? ఎక్స్పెరిమెంట్ 1 మార్క్ క్వశ్చన్సా 2 మార్క్ క్వశ్చన్సా, ఇది పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసినప్పుడు. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఒక ఇమేజ్ పైన క్లిక్ చేసినప్పుడు రైట్ సైడ్ ఏ మెనూ ఆప్షన్స్ వస్తాయి. నేను ఇమేజ్ పైన క్లిక్ చేశాను, మీ ఇమేజ్ ఫుల్ స్క్రీన్లోకి వచ్చింది. రైట్ సైడ్ ఏమడిగిందంటే అండి, అది అసలు ఆ ఇమేజ్ పైన మీకు ఏం కావాలనుకుంటున్నారు అని అడిగిందండి. దాన్ని మేము అనేది ఇమేజ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటామండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇమేజ్ బేస్డ్ ఎడ్యుకేషన్. మీకు కనపడుతున్న ఆ ఇమేజ్ పైన మీకు అసలు ఏం కావాలి? అబ్జర్వేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కావాలా, ఐడెంటిఫికేషన్స్ క్వశ్చన్స్ కావాలా, లేబులింగ్ క్వశ్చన్స్ కావాలా, డిఫైన్ ఆర్ నేమ్ క్వశ్చన్స్ కావాలా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావాలా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఏం జరుగుతుందో. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్ రూమ్లో టీచర్ నాకు ఈ డయాగ్రామ్ పైన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కావాలి అని అడిగారు అనుకోండి. ఇప్పుడు మీరు గమనిస్తే లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్ అలాగే ఉండిపోతుంది. ఆ డయాగ్రామ్కి సంబంధించిన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రైట్ సైడ్ కనపడతాయండి. ఇప్పుడు పిల్లవాడు ఏం చేయాలంటే, ఆ డయాగ్రామ్ని చూస్తూ ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని ఆన్సర్ చేయాలి. అర్థమైందా డియర్ పేరెంట్స్? అర్థమైందా? ఇప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్ చదువుతామండి. ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే, ద లార్జ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ దట్ ఎన్కంపోజెస్ సెవెరల్ రీజన్ ఇస్ నోన్ యాజ్ ద డాష్. ఇప్పటిదాకా మీరు డయాగ్రామ్ని చూశారు. ఇప్పుడు మీ మైండ్లో ఏమొస్తుంది తెలుసా అండి? అసలు ఆ పార్ట్ ఏంటి లోపల ఎతకడం మొదలు పెడతారు, అవునా కదా? ఇందాక దాకా మనం డయాగ్రామ్ని చూసాము, ఇప్పుడు డయాగ్రామ్ని చూడట్లేదు, ఆ డయాగ్రామ్ పైన రీసెర్చ్ చేస్తున్నామండి. అర్థమైందా డియర్ పేరెంట్స్? అర్థమైతే మీరు చేతులు అయిపోతుంది కాదు, దానిపైన రీసెర్చ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేది ఎడోస్ అండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ద థర్డ్ పాయింట్ ఈస్, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు చూస్తే మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది, సెట్ ఆన్లైన్ టెస్ట్ అని చెప్పేసి. ఇప్పుడు జనరల్గా ఒక ఆన్లైన్ ఎగ్జామ్ పిల్లలకి పెట్టాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా అండి. ఒక ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాలి అంటే క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి, దాన్ని సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేయాలి, అది పిల్లలకి పంపించాలి, పిల్లలు ఇంటి దగ్గర కూర్చొని ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాయాలి. కానీ ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఎట్లా తయారు చేస్తుందంటే, మన ఎడోస్ అనేది ఎట్లా వర్క్ చేస్తుందంటే, ఈ పేజ్ టీచర్ చెప్పేసిన తర్వాత సెట్ ఆన్లైన్ టెస్ట్ అని క్లిక్ చేసి నాకు ఒక 5 క్వశ్చన్స్ దానిపైన ఇవ్వని చెప్పేసి కనుక క్లిక్ చేస్తే సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే అండి, ఆ పేజ్ ఏదైతే టీచర్ చెప్పారో, టీచర్ చెప్పింది ఒక పారాగ్రాఫ్, 2 పారాగ్రాఫ్లో, 3 పారాగ్రాఫ్లో, ఆ 2-3 పారాగ్రాఫ్ల పైన ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఇన్స్టెంట్గా క్రియేట్ చేస్తుందండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఈ ఆన్లైన్ ఎగ్జామ్ మీకు స్క్రీన్ పైన ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసిందండి. ఇప్పుడు పిల్లవాళ్ళకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ డైరెక్ట్గా షేర్
లేకపోతే క్లాస్ రూమ్లోనే ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్క్రీన్ పైన క్రియేట్ చేసి పిల్లలను వచ్చి ఆన్సర్స్ని దానిపైన టిక్ చేయమని చెప్పొచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి. ఫస్ట్ క్వశ్చన్ మీరు గమనిస్తే ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఇన్కరెక్ట్ పెట్టారు పిల్లవాడు, ఓకే అని చెప్పేసి కొట్టాము. జనరల్ ఇప్పుడు రెడ్ కలర్తో కన్వర్ట్ అయిపోయింది. అదే కనుక నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండోసారి అటెంప్ట్ చేశాను, మళ్ళీ క్వశ్చన్ రాంగ్, థర్డ్ క్వశ్చన్ క్లిక్ చేశాను, నవ్ ఇట్ ఈస్ కరెక్ట్, నవ్ ఇట్ హ్యాస్ షోన్ ఇన్ గ్రీన్ కలర్. అంటే ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ని తయారు చేయాలి అంటే చాలా జాగ్రత్తగా వినండి పేరెంట్స్. ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఒక స్కూల్ తయారు చేయాలంటే క్వశ్చన్స్ని తయారు చేయాలి, ఆ క్వశ్చన్స్ని సాఫ్ట్వేర్లోకి అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసిన సాఫ్ట్వేర్ని పిల్లలకి షేర్ చేయాలి, పిల్లలు ఇంటి దగ్గర కూర్చొని ఎగ్జామినేషన్ రాయాలి. కానీ ఇప్పుడు అలా ఉండదండి. ఇంకా ఒక పారాగ్రాఫ్ నేను క్లాస్ రూమ్లో చెప్పాను అంటే ఆ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకొని పిల్లలకి అక్కడికక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ ఇవ్వమంటే అక్కడికక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ ఇస్తుంది. పిల్లలు వాళ్ళ దగ్గర ఆన్లైన్ ఎగ్జామ్ రాసి సబ్మిట్ చేసినట్టు రిజల్ట్ టీచర్కి వెళ్ళిపోతున్నాయి. అంటే మనము చెప్పే కాన్సెప్ట్ పిల్లలకి ఎంత బాగా రీచ్ అవుతుంది, పిల్లలు ఎంత బాగా అర్థం చేసుకోగలుగుతున్నారు, షార్ట్ టైంలో ఎంత ఫాస్ట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వగలుగుతున్నారు అనేది ఎగ్జామినేషన్ ద్వారా తెలుస్తున్నాయి. అట్లాగే ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రతి బిట్ ఎంతసేపు చేస్తున్నాడో కూడా తెలుస్తుంది. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. పేరెంట్స్ అర్థమైన పాయింట్ అంటే ఇప్పటిదాకా మీరు గమనిస్తే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతుందంటే ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత లేకపోతే ఒక 4-5 చాప్టర్స్ కలిపో లేకపోతే సంవత్సరానికి 3-4 ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడతారండి జనరల్గా, లేకపోతే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అని కావచ్చు. కానీ మన సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుందంటే ఒక పారాగ్రాఫ్ చెప్పినా ఆ పారాగ్రాఫ్ పైన పిల్లలు ఆన్లైన్ ఎగ్జామినేషన్ పెట్టవచ్చు. అంటే వాళ్ళ అనాలిసిస్ని ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తూ పిల్లలకు అందించడం జరుగుతుందండి. దిస్ ఇస్ ద థర్డ్ థింగ్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి అసోసియేషన్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ఏదో సింపుల్గానో ఈజీగానో చిన్నదిగానో ఉండదండి. వేరే ప్రోగ్రామ్తో కంపేర్ చేసుకుంటే అది కొద్దిగా టఫ్గానే ఉంటుంది. కానీ ఓపెన్ చెప్పాలంటే ఫస్ట్ 4 months మేము కూడా భయపడ్డామండి. ఎలా ఎగ్జామ్స్ పెట్టాలి దాని గురించి అన్నింటిలో. కానీ చాలా షాకింగ్ రిజల్ట్ చెప్పనా అండి, మాకు ఐఐటి ఫౌండేషన్లో ప్రతి క్లాస్లోనూ 18,000+ స్టూడెంట్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 6th క్లాస్లో 18,000 మంది ఉన్నారు, 7th లో 18,000 మంది ఉన్నారు, 8th లో 18,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కొక్క క్లాస్లో ఆ ఫౌండేషన్ ప్రోగ్రామ్కి 18,000 మంది. మేము ర్యాంకింగ్ కూడా 18,000 మందితో కంపేర్ చేసుకుంటూ ఇస్తామండి. మాకు కొత్తగా టైఅప్ అయిన స్కూల్స్తో ఎప్పుడూ ఒక భయం ఉంటుందండి. ఏంటంటే మాకు ఒక కొత్తగా స్కూల్ కనుక టైఅప్ అయితే వాళ్ళు సక్సెస్ అవ్వడానికి మినిమం 2 ఏళ్ళు పడుతుందండి. ఆ టెక్నాలజీని మొత్తం డైజెస్ట్ చేసుకొని దాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి 2 సంవత్సరాలు పడుతుంది. కానీ సార్ వాళ్ళకున్న విజన్ డిఫరెంట్ అండి. ఈ సంవత్సరం మీరు ఎంత ఆశ్చర్యపోతారంటే మేమే ఆశ్చర్యపోయే రిజల్ట్స్ వచ్చినాయండి. ఏంటంటే ఈ సంవత్సరం మనం మొత్తం మీద పిల్లలకి ఒక 13 ఎగ్జామినేషన్స్ జరిగినాయి. ఆమె రైట్ మేడం? 13 ఎగ్జామినేషన్స్ జరిగితే దాంట్లో దాదాపుగా 10 ఎగ్జామ్స్ వరకు మీరు ఊహించని చెప్తానండి, 10 ఎగ్జామ్స్ వరకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కొట్టిన స్కూల్ శ్రీ భాషిత స్కూల్ అని. మెల్లగా కొడతారండి, భలే ఉందని అసలు నేను చిన్న విషయం అయింది. 18,000 మందిలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు కొట్టడం అంటే అంత ఈజీ టాస్క్ కాదండి. అది కాక మీకు డౌట్ వస్తుంది, సార్ మీకున్న 18,000 స్కూల్స్ ఏమైనా చిన్న స్కూల్స్ ఉన్నాయా? సార్ వాళ్ళు మేము చిన్న స్కూల్స్కి ఇస్తే మాట టైప్ అయ్యేవాళ్ళు కాదండి. వాళ్ళు చెప్పాను కదండి, వాళ్ళకి ప్రజెంటేషన్ ఎక్కడైనా 30 గంటలు జరిగితే వీళ్ళకి ఒక్కరికి ప్రజెంటేషన్ 8:30 గంటలు జరిగింది. పొద్దున 10ంటికి స్టార్ట్ చేసుకుంటే 11ంటికి స్టార్ట్ చేసి సాయంత్రం 6:30 దాకా మేము చెప్తూనే ఉన్నాం, వాళ్ళు వింటూనే ఉన్నారు. వాళ్ళు వేసిన క్వశ్చన్స్ మాకు ఇప్పటిదాకా 3,600+ స్కూల్స్తో టైఅప్ ఉందండి. వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్ని ఈ అన్ని స్కూల్స్లో ఏ ఒక్క స్కూల్ కూడా అడగలేదు. అన్ని క్వశ్చన్స్ అడిగారు తీసుకునే ముందు. కానీ అంత తీసుకున్నారని భయం ఉంది. అట్లాగే మళ్ళీ ఇంకో పాయింట్ చెప్తానండి. అలాగే మేము ప్రతి ఎగ్జామినేషన్కి 18,000 మందితో కంపేర్ చేసి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్, ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్స్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్స్ ఇస్తామండి. ఇవి మొత్తంగా చూసుకుంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఏమో 10 వచ్చినాయి, ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ ఎన్ని మేడం 12 13 వచ్చినాయి, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్స్ కూడా 10. ఈజీ నాటి అని అంత ఈజీ టాస్కా? మీరు చాలా గర్వించదగ్గ విషయం. మీకు డౌట్ వస్తుందండి, సార్ మా పిల్లలు ఎప్పుడు ఇంత చదువుతున్నట్టు మాకు అనిపించలేదు. మీకు విషయం తెలుసా అండి, ఐఐటి ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా ప్రిపేర్ అయ్యేది తెలియదండి. వాళ్ళ లాజికల్ థింకింగ్ పైన ఆధారపడి ఉంటుంది. ఆ పిల్లలు మీకు ఎంత తెలుసో లేదో కానీ ఐఐటి సబ్జెక్ట్ పైన ఆ పిల్లలు చాలా కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఆ ర్యాంకులు కొట్టగలిగారు. ఆ ర్యాంకులు కొట్టడానికి వెనకాల వర్క్ చేసిన టీచర్స్కి
రియల్ కంగ్రాచులేషన్స్ మేడం అండ్ టీచర్స్. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. శిరస్సు వంచి వాళ్ళకి అందరూ నమస్కారం చేయాలండి. అంత కష్టపడితేనే ఈరోజు ఆ రిజల్ట్లోకి తెచ్చుకునే స్టేజ్కి వచ్చారు. అండ్ రెండో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి, ప్రతి ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా 100 లోపు ర్యాంక్ వాళ్ళకి సర్టిఫికేట్స్ పంపిస్తామండి. ఆ సర్టిఫికేట్స్ శ్రీ భాషిత ఒక్క స్కూల్కే ఈ జరిగిన ఎగ్జామినేషన్స్లో 100 సర్టిఫికేట్స్ సంపాదించిన స్కూల్ అండి. దట్ ఇస్ ద గ్రేటెస్ట్ థింగ్. ఈరోజు ఆ అవార్డ్స్ సెరమనీ ఇప్పుడు జరగబోతుందండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, వీటన్నిటిని మేము దృష్టిలో పెట్టుకొని మేము ఏం చేసామంటే, నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఇంకొక కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నాము. దట్ ప్రోగ్రామ్ ఈస్ గెట్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. నా ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి పేరెంట్స్ అందరికీ, మీరు ఎంతమందికి మీ పిల్లలు గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? లేకపోతే ముందు ప్రసంగంలాగా 4-5 మైకులు పెట్టుకుంటా. ఏది మోడీ ఇస్తుంటారు కదండి, అన్ని ఛానల్స్ మైకులు ఉంటాయి కదా, అవి పెట్టుకోవాలి. ప్రతి ఒక్క పేరెంట్ ఉన్న కళ ఏంటంటే, మా పిల్లోడు మంచి గవర్నమెంట్ జాబ్ వస్తే. అసలు ఎందుకండి ప్రతి పేరెంట్ కళ ఏంటంటే, నా కొడుకు అదే హాస్పిటల్కి డాక్టర్ అవ్వాలనుకుంటారు. నేను కనుక ఒక కోర్టులో కనుక నేను లాయర్గా పనిచేస్తుంటే, నా పాపో నా బావో అదే కోర్టులో జడ్జి కావాలనుకుంటాను. అదే కనుక నేను కనుక పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ అయితే, నా కొడుకు అదే పోలీస్ డిపార్ట్మెంట్కి డిఎస్పీ అవ్వాలని కోరుకుంటారండి. అవునా కాదండి? ప్రతి పేరెంట్కి ఉన్న కళ కాదా ఇది? ఆ కళని సార్థకత చెయ్యాలి అంటే మాత్రం ఈ రోజు నుంచి వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకనే మేము ఏం చేసామంటే, కొత్తగా లాంచ్ మీ అందరికీ ఎడోస్ గురించి, శ్రీభాష ఇచ్చే ఐఐటి నీట్ ప్రోగ్రామ్ గురించి కానీ, అలాగే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిపోయే ఎపిక్ ప్రోగ్రామ్ కానీ, ఇమేజ్ బేసిస్ ప్రోగ్రామ్ కానీ, అలాగే ఎన్సిఆర్టి గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇంకా చెప్తూ పోతే ఆ ఎన్సిఆర్టి జీఈటీ గురించి చెప్పొచ్చు, కానీ ఇంకా టైం అయిపోతుంది. నేను ఎపిక్ ప్రోగ్రామ్ గురించి ఒక చిన్న విషయాన్ని, ఇది సమాజానికి ఎలా ఉపయోగపడుతుందనే చిన్న విషయాన్ని చెప్పేసి అవార్డు. ముఖ్యంగా సార్ చెప్పినప్పుడు మీరు చూసినారు, ఆ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతూ ఉంటుంది 15 టైమ్స్. అంటే మేము దాన్ని బ్రిడ్జ్ కోర్సుగా గత 6 సంవత్సరాలకు ఇస్తున్నాం. కానీ ఇప్పుడు సార్ వాళ్ళ ఎపిక్ ప్రోగ్రామ్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి, మేము మా బ్రిడ్జ్ కోర్సులో ఇంటిగ్రేట్ చేసి, మేము 1 to 5th మ్యాథ్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ప్రోగ్రాంలో ఈ ఎపిక్ ప్రోగ్రామ్ను ఇంటిగ్రేట్ చేస్తాం. చేసేసి సేమ్ సార్ చెప్పిన విధంగా ఫస్ట్ బిట్ డిజిట్స్ అనుకోండి. సపోజ్ యూకేజీలో పిల్లలకి PP3లో 0 to 99 రావాలి. అయితే 0 to 99 బేసిక్ ఫౌండేషన్ లేని వాళ్ళు, సపోజ్ ఫస్ట్ క్లాస్లో వస్తే, జనరల్గా ఫస్ట్ క్లాస్లో బేసిక్స్ లేని వాళ్ళు వస్తే వాళ్ళకి ఏం అర్థం కాదండి. 0 to 99 రావు కాబట్టి 100 నుంచి నేర్చుకోలేడు. ఆ పిల్లలకి ఏమవుతుంది అంటే, క్లాస్ వర్క్లో చేయలేడు, హోంవర్క్ చేయలేడు, అటు టీచర్తో కొద్దిగా సన్నిహితంగా ఉండలేడు, స్కూల్కు రావాలంటే ఇష్టం ఉండదు. అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ వాళ్ళని ఇబ్బంది పెడతారు, స్కూల్కి వెళ్ళని. వీడికి ఏంటంటే బేసిక్ ఫౌండేషన్ లేదు కాబట్టి స్కూల్కి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాదు. అటువంటప్పుడు అక్కడనేమో టీచర్ మీద గౌరవం పోతూ ఉంటుంది, స్కూల్ మీద గౌరవం పోతూ ఉంటుంది. ఇటు పేరెంట్స్ మందలిస్తూ ఉంటే పేరెంట్స్ మీద కూడా కోపం పెరుగుతూ ఉంటుంది. అలాగని పేరెంట్స్ బలవంతంగా స్కూల్కి వచ్చినప్పుడు వాడు చేసేది ఏమీ లేక, టీచర్స్తో తిట్లు తింటూ, హోంవర్క్ చేయలేక, క్లాస్ వర్క్ చేయలేక, అప్పుడు పక్కన ఉన్న పిల్లగాన్ని గిల్లడమో, గిచ్చడమో, కొట్టడమో, ఇటువంటి పనులు, నెగటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతూ ఉంటుంది పిల్లల్లో. అటువంటప్పుడు ఆ పిల్లడు స్లోగా క్లాసెస్ పెరిగిన కొద్దీ అతను నెగ్లెక్ట్ చేయబడతాడు. నెగ్లెక్ట్ చేయబడి అతనిలో నెగటివ్ ఇంపాక్ట్ యాటిట్యూడ్ పెరుగుతూ ఉండి, సమాజంలో ఒక దురభ్యాసాలకు అలవాటు పడడము, లేకపోతే అందరితో తిట్టుబడము, నెగటివ్ అయిపోయి పిల్లగాడు సమాజంలో ఎదురు పనికిరాని వ్యక్తి అవుతాడు. అటువంటప్పుడు ఈ యూకేజీ పిల్లగాడు ఫస్ట్ క్లాస్లో వచ్చినప్పుడు కనుక మేము ఫౌండేషన్ కోర్స్ ఇచ్చి, ఫౌండేషన్ మొత్తం వచ్చినట్టు ఈ ఎపిక్ ప్రోగ్రామ్ అటువంటిది బ్రిడ్జ్ కోర్స్ ఇస్తున్నాం మనం.
ఫ్రమ్ బేసిక్స్ టు బ్రిలియన్స్ అని దాన్ని క్యాప్షన్ పెట్టి వర్క్ షీట్స్ తయారు చేసి మనము జూన్ మొత్తం ఇస్తున్నాం. 6 ఎపిక్ ప్రోగ్రామ్ ఏమో 6 to 9 ఇస్తాం. ఇదేమో 1 to 5 ఏమో ప్రిన్సిపల్ కోర్స్ ఫ్రమ్ బేసిక్స్ టు బ్రిలియన్స్ అని ఇస్తున్నాం. అట్లే పిల్లలకి ఒక మ్యాథ్స్ నంబర్స్ రావాలంటే 15 వర్క్ షీట్లలో ఫస్ట్ వర్క్ షీట్లో 0 to 9 మాత్రమే ఉంటుంది. సెకండ్ బిట్ ప్లేస్ వాల్యూస్ ఇస్తాము. థర్డ్ బిట్ ఎడిషన్స్, ఫోర్త్ బిట్ సబ్ట్రాక్షన్స్, ఫిఫ్త్ బిట్ మల్టిప్లికేషన్స్, ఇలా ఇస్తూనే ఉంటాం. ఒకటే బిట్ సేమ్ కానీ నంబరింగ్ చేంజ్ ఉంటుంది. ఫస్ట్ వర్క్ షీట్లో 0 to 9, సెకండ్ వర్క్ షీట్లో 10 to 19, థర్డ్ వర్క్ షీట్లో 20 to 29, ఇలా 99 వరకు నేర్పుతూనే ఉంటాం. అట్లనే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఇలా నేర్పుతూ వెళ్ళి మొత్తం ఫౌండేషన్ తయారు చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక 2 సంవత్సరాల్లో శ్రీ భాషితలో బిలో యావరేజ్ పిల్లడు ఉండడనే లెవెల్కు తీసుకురావాలనే ప్రతిజ్ఞ పోతున్నాం. ఖచ్చితంగా అవుదని తప్పకుండా ఆశిస్తున్నా. దీనివల్ల పిల్లగాడు ఎప్పుడైతే ఫౌండేషన్ వస్తుందో ఆ ఫస్ట్ క్లాస్కి వెళ్ళే పిల్లాడు, తర్వాతి క్లాస్కి వెళ్ళే పిల్లాడు స్కూల్కు రెగ్యులర్గా రావడం, హోంవర్క్ చేయడం, క్లాస్ వర్క్ చేయడం, టీచర్తో సన్నిహితంగా ఉండడం, తోటి పిల్లలతో సన్నిహితంగా ఉండడం, తల్లిదండ్రులను గౌరవించడం, సమాజాన్ని గౌరవించడం ఈ ప్రోగ్రాం ద్వారా సమాజానికి ఒక ఉన్నతమైన ఒక సిటిజన్ ఇవ్వగలుగుతామనే సంకల్పంతో దీన్ని చాలా డెవలప్ చేసినాం. దీనికి ప్రేరణ ఇచ్చిన CEO లక్ష్మీకాంత్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. దీనికి అందరికీ మీ ప్రోత్సాహము, ప్రోద్బలమే. ఇవాళ ఆర్మూర్లే కాదు, నిజామాబాద్లే కాదు, యావత్ తెలంగాణలో మనకున్న స్కూల్కు చాలా మంచి గౌరవము, ప్రతిష్ట ఉంది. తప్పకుండా రానున్న రోజులలో మీ పిల్లలకు ఫౌండేషన్ కోర్సుతో పాటు ఎటువంటి అడ్వాన్స్డ్ కోర్స్ అయినా శ్రీ భాషలో ఇస్తామని మీకు మనవి చేస్తున్నాను. దాంతోపాటు సైన్స్ ల్యాబ్, కొత్తగా అయ్యే లైబ్రరీ కూడా మీ పిల్లలు చక్కగా ఉపయోగించుకొని గొప్ప ప్రయోజకులు వెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇప్పుడు మనమందరం ఎదురు చూస్తున్న ఎక్సలెన్స్ అవార్డ్ ప్రధానోత్సవానికి అతిథులు శ్రీహరి గారు, లక్ష్మీకాంత్ గారి చేతుల మీదుగా ఈ అవార్డ్స్ పిల్లలకు ప్రదానం చేయాల్సిందిగా I request all my teachers to prepare medals and mementos. First we begin with the IIT. I give this mic to Mr. Lakshmikant sir. We have awards in Olympiads. So thank you for patience. So this is the last working day, we can say. Again tomorrow we will be giving away the files and progress report of our schools and respective class teachers. Please visit the school tomorrow and take their files. Thank you very much. Thank you. It is not an easy task. మీరు ఎంకరేజ్ చేయాల్సింది ఆ పిల్లలకి చప్పట్లతోనేనండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డియర్ పేరెంట్స్. ప్లీజ్.
రాకేష్ రెడ్డి, ఫాదర్ ఆఫ్ రిటర్న్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. రాకేష్ రెడ్డి ఫ్రమ్ ఆలూరు. గమనించాల్సిన అంశం ఏంటంటే పిల్లలు తీసుకునేటప్పుడు మీరు వాళ్ళ దగ్గర ఉండి చప్పట్లు కొడితే ఇంకా పాపం వాళ్ళకి బాగా ఆనందం ఉంటుంది. ఏమన్నా చూడు రైట్ అంట. తల్లిదండ్రులు ఇద్దరు కంపల్సరీ రావాలి ప్లీజ్.